విజయమ్మ నగర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల పట్ల సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయమ్మ పట్ల వైఎస్ సతీమణిగా గౌరవమన్న విద్యుత్ సమస్యపై చేసిన విమర్శలు తప్పుపట్టే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ తమ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన నుంచి వచ్చినాయని గ్రహించాలన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు మాట్లాడుతూ విజయమ్మ నగర పర్యటనను పురస్కరించుకుని ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ సతీమణిగా వైఎస్ విజయమ్మ పట్ల తమకు గౌరవం ఉందన్న సోమినాయుడు ఆమె విద్యుత్ సమస్యపై చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టే విధంగా ఉన్నాయని అన్నారు. వైఎస్ అమలు చేసిన పథకాలన్నీ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచనల నుంచి పుట్టినవేనని గ్రహించాలన్నారు. వైఎస్ పథకాలన్నింటినీ తమ ప్రభుత్వం కొనసాగిస్తున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. వైఎస్ హయాంలో వర్షాలు కురవడం వల్ల విద్యుత్ సమస్య తలెత్తలేదని అన్నారు. ఇది మన రాష్ట్రంలోనే కాదని దేశమంతటా ఇదే విధంగా ఉందని సోమినాయుడు తెలియజేశారు. చనిపోయిన నాటికి కాంగ్రెస్ పార్టీ యొక్క యోధుగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన దివంగత నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆయన చేసినటువంటి సేవలు పార్టీ మర్చిపోయేటువంటి పరిస్థితి మాది కాదు. ఈ పథకాలు సోనియా గాంధీ గారి ఆలోచనతో పుట్టినటువంటి పథకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ప్రజలకి ఇచ్చినటువంటి పథకాలని చెప్పి ప్రజలకు తెలుసు. అయితే కరెంటు విషయంలో కూడా నిన్న మాట్లాడిందని మేము కొద్దిగా తప్పుపడతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయి. అది ఆ వర్షాలు అనేటువంటి కృత్రిమంగా మనం సృష్టించినటువంటి కాదు, వాతావరణం ప్రక్రియ మీద ఆధారపడి వచ్చినటువంటి వర్షాలు. ఆనాడు నదులు, చెరువులు పొంగి పొరిలి ఇంకా నీరంతా సముద్రంలో, మరి సముద్రం గర్భంలో కలిసిపోయినటువంటి రోజులు కూడా చూసాం. ఆ పరిస్థితి ఈనాడు లేదు. జలాశయాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. వాటితో పాటుగా పక్క రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది కొనుక్కొని తీసుకురావడానికి. విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైల్వే లోకో రన్నింగ్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి ఎంఎన్ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైళ్ల భద్రత కోసం లోకో పైలట్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతూ 6వ వేతన సంఘంలో లోకో రన్నింగ్ సిబ్బందికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. వందల సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనందున ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందని అన్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ల గ్రేడ్ పైన 1900 రూపాయల నుంచి 2800 రూపాయల వరకు పెంచాలనే తమ ప్రధాన డిమాండ్ను 2 గుర్తింపు సంఘాలు నీరుగార్చాయని ఆరోపించారు. వేతన సవరణ సంఘం సిఫార్సులపై తమ సంఘం పలు పర్యాయాలు చేపట్టిన ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కమిటీ వేయగా దానికి 2 గుర్తింపు సంఘాలు దూరంగా ఉండటం శోచనీయమన్నారు. లోకో రన్నింగ్ సిబ్బంది ఆందోళన పర్యవసానంగానే ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జితో నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయగా అది తమ ప్రధాన డిమాండ్లైన అదనపు భత్యం, గ్రేడ్పై తదితర అంశాలపై ప్రభుత్వానికి సానుకూలంగా నివేదిక సమర్పించిందన్నారు. అన్ని దేశాల్లో ఈరోజు 8 గంటల పని విధానం పోతారు. అందుకని అక్కడెక్కడో మేడే ఘటన జరిగింది. మేడే ఘటన 1886లో జరిగింది కాబట్టి 1887 నుంచి ప్రపంచం అంతా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. అట్లా ఎక్కడా అమల్లోకి రాల, ఇంక్లూడింగ్ అమెరికా ఏ దేశంలో అమల్లోకి రాల అట్లా 1886 తర్వాత. అందుకని ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు కార్మికులు పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఆ సాధించుకున్నటువంటి దాని యొక్క ఫలితాలే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవించేటువంటి హక్కుల్ని ఒక్కొక్క దాన్ని తీసిపడేస్తున్నారు. ఆ తీసిపడేయడంలో మిగతా ఏ ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది, ఏ ట్రేడ్ యూనియన్ చట్టం పోయింది అనేటువంటిది మీకు పెద్ద ఇంపార్టెన్స్ కాకపోవచ్చు. అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు టి హనుమయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాభాస్కర్, జోనల్ అధ్యక్షుడు కె సూర్యకుమార్, కార్యదర్శి ఎంకే షాజీ, కోశాధికారి షేక్ జిలానీ, లోకో పైలట్లు పాల్గొన్నారు. సన్నబియ్యం కిలో 29 రూపాయలకి అమ్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని అఖిల భారత కిసాన్ మహాసభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విమర్శించారు. రైతాంగాన్ని దోచుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం 20% లాభం కలుపుకుని సన్నబియ్యాన్ని 20 రూపాయలకే విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాలాంధ్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం 29 రూపాయలకే సన్నబియ్యం అమ్ముతామని ప్రకటించడం ప్రజల్ని మోసగించటమేనని ఆయన అన్నారు. మిల్లర్లు ఖరీఫ్లో సన్నరకం ధనాన్ని తక్కువ ధరకు కొని 20% లాభం కలుపుకొని అమ్మినా 20 రూపాయలకు అమ్మవచ్చని అన్నారు. అయితే సన్నబియ్యాన్ని 40 రూపాయలకు పెంచి ప్రజల్ని దోచేస్తూ ఉంటే ప్రభుత్వం మిల్లర్లను, ట్రేడర్లను అదుపు చేయటంలో విఫలమైందని విమర్శించారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీ రేట్లు 300% పెరిగాయని, ఖరీఫ్ మద్దతు ధర మాత్రం 15.3% మాత్రమే పెంచిందని ఆయన ఆరోపించారు. రైతాంగాన్ని, వినియోగదారులను దుర్మార్గంగా దోపిడీ చేస్తే మిల్లర్లకు, ట్రేడర్లకు రక్షణ కల్పించిందని ఆయన విమర్శించారు. సన్నబియ్యం 20 రూపాయలకు, సాధారణ బియ్యం 18 రూపాయలకు అమ్మించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 40 లక్షల టన్నుల బియ్యం ఉపయోగిస్తారు. ఆ 40 లక్షల టన్నుల బియ్యానికి కిలోకి 9 రూపాయల చొప్పున 3,600 రూపాయలు ఈ వినియోగదారులను దోచేయబోతా ఉన్నారు. అందుకని ఆనాడు రైతాంగాన్ని దోచేయటానికి, ఈనాడు వినియోగదారులను దోచేయటానికి ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉంది. ఇది దుర్మార్గం. అందుకని సన్న బియ్యం 20 రూపాయలకి, సాధారణ బియ్యం 18 రూపాయలకి కిలో అమ్మించాలా. అలాగే ఇతర సమస్యలు, కరువు నష్టపరిహారాలు, వరదల నష్టపరిహారాలు అన్నిటిపైన కలిపి ఆగస్టు 1వ తేదీ నుండి వారం రోజులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మేము పోరుబాట నిర్వహించబోతూ ఉన్నాం. అలాగే 9వ తేదీన హైదరాబాద్లో చెలో సెక్రటేరియట్ ఉద్యమం నిర్వహించబోతూ ఉన్నాం. ఈ ఉద్యమాలన్నింటిలో రైతులు, ప్రజలు అంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లీడి యలమందారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.